హాయ్ ఫ్రెండ్స్, ఎవరన్నా కొత్తగా చూసేటట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఈరోజైతే మనం దుబాయ్లోని జబ్లీ అలీలో ఉన్న గురుద్వార్, టెంపుల్ అండ్ చర్చ్ ఈ మూడు ఒకే చోట ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఇప్పుడే ఇక స్టార్ట్ అయిపోయినాము. ఎదురుగా కనబడుతున్న బిల్డింగ్ దగ్గరికి బస్సు వస్తుంది, కంపెనీ బస్సు వస్తుంది. కంపెనీ బస్సులో అందరం కలిసి వెళ్ళిపోవాలి. ఈరోజు సండే కాబట్టి మొత్తం మన బ్యూటీ పార్లర్స్ అది ఏదైనా కానీ హెయిర్ కటింగ్స్ అనేవన్నీ మనకి ఇట్లా రోడ్ల మీదనే కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ జబ్లీ అలీ ఇండస్ట్రియల్ ఏరియాలో లేబర్ క్యాంప్ దగ్గర ఇవన్నీ మనకు కనబడతాయి. సో ఇంకా ఫైనల్గా మెయిన్ రోడ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఒక 10 to 20 minutes వెయిట్ చేస్తే మనకు కంపెనీ బస్ అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్గా బస్సు అయితే వచ్చేసింది. ఎదురుగా కనబడుతున్నది మా బస్సు. కంపెనీ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. ఈ బస్సులో దగ్గర వచ్చేసి టోటల్గా 50-60 మంది వరకు వెళ్ళిపోవచ్చు. ఇక మాతో పాటు మేము ఇతన్ని కూడా పిలుచుకొని వెళ్తున్నాము. ఇతని పేరు కయాండో. ఇతను యుగాండా పర్సన్. ఇతను చాలా హ్యాపీగా ఉన్నాడు. టెంపుల్స్ ఎప్పుడు చూడలేదంట. ఫస్ట్ టైం మేము పిలుచుకొని వెళ్తున్నాం ఇతన్ని. చూసారు కదండి, అందరైతే ఆల్మోస్ట్ వచ్చేసారు. ఒక్కొక్కరిగా అంతా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుండి అయితే ఇంకా మనం బస్సులో ఎక్కేసి ఇంకా గురుద్వారా టెంపుల్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుండి ఆల్మోస్ట్ ఒక 5 to 6 kilometers వరకు ఉంటుంది. 6 kilometers వరకు మేబీ ఒక 10 to 15 minutesలో వెళ్ళిపోవచ్చు. की वड्याइयां तेरियां मेरे सतगुर जीओ, की वड्याइयां तेरियां मेरे सतगुर जीओ। पीरां दा महापीर तू है, फकर अवल फकीर तू है, हासा भी तू मीर तू है, रूह दा असल शरीर तू है, सब भैणा दा वीर तू है, शुरू भी तू अखीर तू है। वाह गुरु वाह 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 वाह गुरु। रुख भी तेरे पत्ते तेरे, महले सारे छत्ते तेरे, रुख भी तेरे पत्ते तेरे, महले सारे छत्ते तेरे, फिक्के तेरे रत्ते तेरे। సో ఇక అయితే దగ్గరికి అయితే వచ్చేసామండి. ఎదురుగానే మనకు కనబడుతుంది దూరం నుండి టెంపుల్. ఈరోజు సండే కాబట్టి వెహికల్స్ కూడా చాలా ఎక్కువనే ఉన్నాయి. నార్మల్ టైంలో అయితే కనుక ఇంతగా ఉండవు. ఈరోజు సండే ప్రతి ఒక్కరికి హాలిడే ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న మన ఇండియన్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి విజిట్ అవుతూ ఉంటారు. చూడండి మీరు, కార్స్ అనేవి ఎన్ని ఉన్నాయో. లోపల పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ 3 రిలీజన్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి టోటల్ ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విజిట్ అవుతూ ఉంటారు. సో చూద్దాం లోపల ఇంకా ఏమేమి ఉన్నాయనేది. సో ఫైనల్లీ మనమైతే వచ్చేసామండి. అది ఎదురుగా కనబడేది హిందూ టెంపుల్, ఇది వచ్చేసి గురుద్వారా టెంపుల్. ఈ రెండు వచ్చేసి పక్కనే ఉంటాయి. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి చర్చ్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి గురుద్వారా టెంపుల్కి ఫస్ట్ వెళ్దాము. ఇక్కడ లోపలికి వచ్చేసి ఇదే అండర్ గ్రౌండ్ నుండి వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత మనకు వచ్చేసి కర్చీప్ ఇస్తారు. ఆ కర్చీప్ అనేది తీసుకొని మనం హెడ్కి అనేది పెట్టుకోవాలి. దాని తర్వాత వచ్చేసి
ఇక్కడ షూ అనేది ఇక్కడ పెట్టేసి మనము ఇక్కడ టోకెన్ అనేది ఇస్తారు, టోకెన్ తీసుకోవాలి. అదైనా వెంటనే వచ్చేసి మనం కాళ్ళు చేతులు మొహం ఏమైనా కడుక్కోవాలంటే ఇంకా ఇక్కడ కడుక్కోవచ్చు. ఇక్కడ కడుక్కున్న తర్వాత మనము లోపలికైతే వెళ్ళాలి. సో ఇదైతే గురుద్వార్లోని లోపల భాగం అండి. ఇక్కడ లోపలికి వచ్చేసి మొబైల్స్ అనేది వీడియోస్ అనేది నాట్ అలౌడ్. నేనైతే జస్ట్ హ్యాండ్లో పట్టుకొని అట్లా తీసాను, ఎవరు చూడలేదు. సో ఇదైతే చాలా లోపలైతే చాలా పీస్ఫుల్గా ఉందండి. అక్కడ ఎదురుగా కనబడేది అది గోల్డ్ కలర్లో ఉంది కదా, అక్కడే ఆయనది విగ్రహం లాగా ఉంటుంది. సో ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు ఎవరు సో ఇప్పుడే టెంపుల్ నుండి అయితే బయటకు వచ్చేసామండి. అందరము వస్తానే ప్రసాదం ఇచ్చారు, ప్రసాదం అనేది తినేసాము. తినేసిన తర్వాత బిస్కెట్ టీ అనేది ఇచ్చారు. దాని తర్వాత వచ్చేసి ఇక్కడ లంగర్ అని అంటారు, అందరికీ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎంతమంది అయినా కానీ కావచ్చు, ఎవరనేది చూడరు, ఎనీ రిలీజియన్ వచ్చేదైనా కానీ తినచ్చు ఇక్కడ. ఇదే అండి మాకు పెట్టిన ఫుడ్. రోటీ ఇచ్చారు, రైస్ ఇచ్చారు, ఆలు ఇచ్చారు, చనా ఇచ్చారు, వాటర్ ఇచ్చారు. సో ఇంకా లంగర్ అనేది తినేసిన తర్వాత మనము డైరెక్ట్ పార్కింగ్లోకి అయితే వచ్చేసేయాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మన హ్యాండ్ వాష్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ మనము షూ వదిలాం కదా, ఆ షూ అనేది తీసేసుకొని టోకెన్ ఇస్తే వాళ్ళు షూ అనేది ఇచ్చేస్తారు. షూ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఫుడ్ అయితే చాలా బాగుంటుందండి. ఫుడ్ మనకి ఎంత కావాలని కానీ ఇస్తారు, బట్ వేస్ట్ అనేది చేయకూడదు. వేస్ట్ చేస్తే వాళ్ళు బాధపడతారు. సో మనం ఎంత కావాలో అంతే తీసుకోవాలి, ఎక్కువనే తీసుకోకూడదు. సో మనం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఖర్చు మనకి ఇచ్చారు కదా, ఆ ఖర్చు అనేది మళ్ళీ వాళ్ళకి రిటర్న్ అనేది ఇచ్చేసేయాలి. ఇచ్చేసి వెళ్ళిపోవడమే. గురుద్వారా అయిపోయిన వెంటనే దాని బ్యాక్ సైడే మనకు వచ్చేసి టెంపుల్ అనేది కనబడుతుందండి, అదే టెంపుల్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం టెంపుల్కి అనేది వెళ్ళిపోదాము. అక్కడికి వెళ్ళి చూద్దాము. అక్కడ కూడా లోపల అనేది వీడియో అనేది రెస్ట్రిక్షన్స్ ఏమన్నా ఉంటే ట్రై చేస్తాను నేను. మ్యాక్సిమం వీడియోస్ తీసేలానే చూస్తాను. సో చూద్దాం ఎట్లా ఉంటుంది లోపల అనేది చూద్దాము. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ మన ఇండియన్స్ ఎక్కువ కనబడుతున్నారండి. ఎక్కువగా తమిళనాడు, ఆంధ్ర, ఈ 2 స్టేట్స్ వాళ్ళే ఎక్కువ కనబడుతున్నారు. సో ఇంకా లోపలికైతే వెళ్ళి చూడాలి ఇంకా ఏమేమి ఉన్నాయనేది. ఇక్కడ మనం ఎంటర్ అయితేనే మనకు వినాయకుని విగ్రహం అయితే కనబడుతుంది. సో ఈ టెంపుల్ అనేది కూడా ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా వచ్చేసి ఒక కళ్యాణ మండపం మాదిరిగా ఉంది, ఏదైనా మ్యారేజ్ అవి ఇవి జరిగేట్టుగా. బట్ అక్కడ వీడియో అనేది తీసుకుని ఇవ్వలేదు వాళ్ళు. లోపలైతే వీడియో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి. సో నేనైతే ఎంత క్లారిటీగా తీసానని అనుకోవడం లేదు. టెంపుల్లో దర్శనం అయిన తర్వాత ఇంకా డౌన్కి వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు బుక్స్ అనేవి ఉన్నాయండి. ఏమేమి బుక్స్ కావాలన్నా కానీ షాప్ అనేది ఉంది. ఇంకా వచ్చేసి ఇట్లా లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఒకటి ఏదో హారాలు అవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ షాపింగ్ కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ముందర పూజా సామాగ్రి ఏమేమి కావాలంటే అవన్నీ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకు దుబాయ్ కింగ్ ఫొటోస్ కూడా ఇక్కడ టెంపుల్ అనేవి వాళ్ళు పెట్టారు. సో ఇంకా టెంపుల్ నుండి బయటికి వస్తేనే మనకు ఎదురుగా కనబడేదే అండి చర్చ్. ఈరోజు చర్చ్ అనేది క్లోజ్ చేసి ఉన్నారు, ఆల్మోస్ట్ 1 అయింది.
సో యాక్చువల్లీ 11:30 12కే క్లోజ్ అయిపోతుందంట చర్చ్ అనేది. సో ఈరోజు చర్చ్లోకి అయితే వెళ్ళలేము. కయాండో అయితే చాలా హ్యాపీగా ఉన్నాడండి, చాలా హ్యాపీగా ఉన్నాడు. కానీ ఒకటే బాధగా ఉందండి, అందరికీ చర్చ్లోకి అయితే వెళ్ళలేదు ఈరోజు. సో మేబీ చూద్దాం, నెక్స్ట్ సండే ఏమన్నా వస్తే కనుక చర్చ్ని కూడా విజిట్ అయ్యేలా చూద్దామని అనుకుంటున్నాము. ఇప్పటికైతే ప్రస్తుతానికి గురుద్వారా అండ్ టెంపుల్ ఈ రెండు అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా బాగుందండి, చాలా పీస్ఫుల్గా ఉంది. టోటల్లీ దుబాయ్లో ఉన్నట్లేదు, మనకి ఇండియాలోనే ఏదో ఒక టెంపుల్కి వచ్చినట్టు ఉంది. సో ఇక్కడ వాతావరణము, ఇక్కడ కనబడే వాళ్ళందరూ మన ఇండియన్సే కాబట్టి వాళ్ళ కల్చర్ ఒకరినొకరు బాగా ఆప్యాయంగా పంచుకుంటా, వాళ్ళ వర్క్స్ అన్నీ షేర్ చేసుకుంటా చాలా బాగుందండి, చాలా బాగుంది. అండ్ వెహికల్స్ ఇంకా చూడండి వస్తూనే ఉన్నాయి దర్శనానికి. అండ్ ఇక్కడ గురుద్వారాలో వచ్చేసి 3 times ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారంట. ఎనీ టైం మీరు వెళ్ళొచ్చు, ఎప్పుడైనా కానీ వెళ్ళి అక్కడ లంగర్ అనేది ఎప్పుడు 24 hours ఉంటుంది అనే విధంగానే చెప్పారు. 3 times ఫుడ్ అయితే మనకు ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారనే విధంగానే చెప్తున్నారు వాళ్ళు. సో టెంపుల్లో అయితే కనుక మనకు అన్నదానం అనేది ఏం లేదు, బట్ ప్రసాదం అనేది దొరుకుతుంది. కానీ బాగుంది, చాలా బాగుందండి టెంపుల్స్ అయితే. ప్రతి ఒక్క దేవుని విగ్రహం అనేది అక్కడ ఉంది. శ్రీరాముల వారు కావచ్చు, కృష్ణుడు, ఆంజనేయుడు, వినాయకుడు, మన అయ్యప్ప స్వామి, ప్రతి ఒక్కరిది కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి పాలరాయితోనే చేశారు. సాయిబాబాది కూడా విగ్రహం ఉంది. చాలా బాగుందండి, లోపలైతే చాలా బాగుంది. ఇదైతే గురుద్వారాది డోరు, ఇది ఎంట్రన్స్ ఉంటుంది. ఇంకా ఇక్కడ నుండి వచ్చేసి ఇంకా మనం బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఫైనల్గా అయితే ఇంకా వచ్చేసామండి బస్ దగ్గరికి. అందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉన్నారు, మేమే బహుశా లేట్ అయినట్టున్నాము. ఇంకా టెంపుల్ ఇంకా గురుద్వారా ఈ రెండు దర్శనం చేసుకొని ఇంకా బస్సులో అయితే ఎక్కేసాము. ఇంకా బస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 1.5 hour వరకు ఇక్కడనే స్పెండ్ చేసాము. 1.5 తర్వాత ఇంకొచ్చేసి రూమ్కి వెళ్ళిపోయేది. ఇంకా బస్ అయితే డ్రాప్ చేసేసిందండి. ఇంకా మేమైతే ఇంకా క్యాంప్కి అనేది వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇదంతా వచ్చేసి మా క్యాంప్ ఏరియా. ఎదురుగా కనబడేది స్ట్రైట్గా ఉండేది మా అపార్ట్మెంట్. అక్కడికి వెళ్ళి ఇంకా మన రూమ్లోకి అయితే వెళ్ళిపోవాలి. సో ఇంకా అంతే అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియో నచ్చితే. బాయ్.